నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో 2.87 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటించింది. దీంతో చాలా మంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిందంటే భారత్ ఆర్థిక వ్యవస్థ బలపడిందా, లేక దీని వెనుక మరో కథ ఉందా? అసలు ఆర్బీఐ ఈ డబ్బు ఎలా సంపాదించింది, ప్రభుత్వానికి ఎందుకు ఇస్తుంది, ఇది నిజంగా గుడ్ న్యూసేనా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ డివిడెండ్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆర్బీఐ ఒక సాధారణ బ్యాంక్ కాదు, దేశానికి సెంట్రల్ బ్యాంక్. ఇది ప్రభుత్వ బాండ్లు, విదేశీ కరెన్సీ నిల్వలు, బంగారం, విదేశీ సెక్యూరిటీలపై వడ్డీ ఆదాయం పొందుతుంది. అలాగే ఫారెక్స్ మార్కెట్లో కరెన్సీ లావాదేవీల ద్వారా కూడా ఆదాయం సంపాదిస్తుంది. ప్రతి సంవత్సరం ఖర్చులు, రిస్క్ ఫండ్లు, రిజర్వులు పక్కన పెట్టిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. దానికే ఆర్బీఐ డివిడెండ్ లేదా సర్ప్లస్ ట్రాన్స్ఫర్ అంటారు. ఈసారి ఆ మొత్తం రికార్డు స్థాయిలో 2.87 లక్షల కోట్లు. భారత చరిత్రలో ఇంత పెద్ద మొత్తం మొదటిసారి. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ డబ్బు ఇచ్చే ముందు ఆర్బీఐ తన భవిష్యత్ ప్రమాదాల కోసం దాదాపు 1.09 లక్షల కోట్లను కంటింజెన్సీ ఫండ్లో పక్కన పెట్టింది. అంటే తన భద్రతను తగ్గించకుండా ప్రభుత్వానికి డబ్బు ఇచ్చిందన్నమాట. మరి ఇంత భారీ లాభం ఎలా వచ్చింది? 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది ప్రభుత్వ బాండ్లపై వడ్డీ ఆదాయం, రెండవది విదేశీ బాండ్లు, సెక్యూరిటీలపై వడ్డీ ఆదాయం, ఇక మూడవది ఈసారి అత్యంత కీలకమైన అంశం ఫారెక్స్ అంటే విదేశీ మారక ద్రవ్య లావాదేవీల ద్వారా వచ్చిన భారీ లాభాలు. ఇవే ఈసారి రికార్డు డివిడెండ్ కు ప్రధాన కారణం. కానీ ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. ఆర్బీఐకి ఇంత లాభం రావడానికి రూపాయి బలపడిందా? కాదు. ఇదే ఆర్థిక శాస్త్రంలో అత్యంత ఆసక్తికరమైన విషయం. గత ఏడాది డాలర్తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. రూపాయి బలహీనపడినప్పుడు ఆర్బీఐ వద్ద ఉన్న విదేశీ ఆస్తుల విలువ రూపాయిలో పెరుగుతోంది. దీంతో అకౌంటింగ్ పరంగా భారీ లాభాలు కనిపిస్తాయి. అందుకే ఈ డివిడెండ్ ను దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే సంకేతంగా నేరుగా చూడలేమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇదే సమయంలో కొన్ని హెచ్చరికలు కూడా కనిపిస్తున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు భారత్ మార్కెట్ల నుంచి భారీగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. దేశ వాణిజ్య లోటు ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా జియోపొలిటికల్ ఉద్రిక్తతలు, ఇంధన ధరల అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఇంకా పూర్తిగా తగ్గలేదు. అంటే ఆర్బీఐ లాభం నిజమే, కానీ ఆ లాభం వెనుక ఆర్థిక ఒత్తిడి కూడా ఉందని అర్థం. అయితే ఈ డబ్బుతో ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం? ఈ భారీ నిధులతో ప్రభుత్వం అప్పులు తగ్గించుకోవచ్చు, మౌలిక సదుపాయాలపై ఖర్చు పెంచవచ్చు, ఆర్థిక లోటును నియంత్రించవచ్చు, అవసరమైతే ప్రపంచ ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కోవడానికి ఒక రక్షణ కవచంలా వాడుకోవచ్చు. కానీ ఆర్థిక నిపుణులు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు. ఇలాంటి రికార్డు డివిడెంట్లు ప్రతి సంవత్సరం రావు. ఫారెక్స్ లాభాలు శాశ్వత ఆదాయం కాదు. అందుకే ప్రభుత్వం ఈ మొత్తాన్ని సాధారణ ఆదాయంలా కాకుండా ఒకసారి వచ్చిన ప్రత్యేక అవకాశంగా చూడాలని సూచిస్తున్నారు. 2.87 లక్షల కోట్లు ఆర్బీఐ డివిడెండ్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఊరట. కానీ దీని అర్థం దేశ ఆర్థిక వ్యవస్థలో అన్ని సవ్యంగానే ఉన్నాయని కాదు. కొన్ని సందర్భాల్లో సెంట్రల్ బ్యాంక్ లాభాలు ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఒత్తిడిని కూడా ప్రతిబింబిస్తాయి. అందుకే ఈ రికార్డు డివిడెండ్ను ఒక గుడ్ న్యూస్గా మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న ఆర్థిక వాస్తవాన్ని కూడా అర్థం చేసుకోవడం అవసరం.